నిజంగా ఎవరికీ రాకున్నటువంటి కష్టం వచ్చింది 'అల్లు అర్జున్‌కి'. ఒక పక్క దేశవ్యాప్తంగా అతిపెద్ద సినిమాగా 'పుష్ప 2' అవతరించింది. దేశంలో ఎవరు నమ్మలేని ఒక పెద్ద సినిమాగా ఎదిగిందది. ఇంకో పక్క మీకు 'అల్లు అర్జున్' పరిస్థితి ఇట్లా జరగడం చాలా బాధాకరం. గత కొన్ని రోజుల నుంచి కూడా ఊహించని విధమైన నెగటివిటీ ఉంది పాపం 'అల్లు అర్జున్' మీద. ఈ టైంలో 'ఐ యామ్ విత్ యూ' 'అల్లు అర్జున్' అని ఒక్క కామెంట్ ఎయండిరా. ప్రతి 'అల్లు అర్జున్' అభిమాని 'ఐ యామ్ విత్ యూ, ఐ సపోర్ట్ యూ' అనేదో ఎయండి. ఒక 1000 కామెంట్‌లేయండి ఈ వీడియో కింద. 1000 మంది గూడా లేరా మన ఛానెల్‌లో 'అల్లు అర్జున్' ఫ్యాన్స్? 1000 మంది గూడా లేరా? చూద్దాం ఎన్ని కామెంట్స్ ఒస్తాయో. 1000 మందైనా ఐ సపోర్ట్ 'అల్లు అర్జున్' కామెంట్ ఎస్తే చాలా రిలీఫ్‌గా ఉంటది 'అల్లు అర్జున్‌కి' కూడా. దయచేసి ఎయండి. ఈ ఛానెల్ ఆయన అప్పుడప్పుడు చూస్తుంటాడని తెలిసింది. సో, ఆయన చూస్తారు కామెంట్‌లో ఎంతమందున్నారు, ఏంటి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళని. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఊహించని విధమైన నెగటివిటీ టాలీవుడ్ స్టార్ 'అల్లు అర్జున్‌కి' చుట్టూ చేరుకుంది. బన్నీ హీరోగా నటించిన భారీ సినిమా 'పుష్ప 2' రిలీజ్ ఏమో గానీ, ఆ సినిమా మాత్రం తను ఊహించని నెగెటివ్‌లో నెట్టేసింది. కాగా 'అల్లు అర్జున్' నుంచి ఎంతో కాలం తర్వాత ఈ సినిమా రిలీజ్‌కి రాగానే ఈ సినిమా ఒకరోజు ముందే ప్రీమియర్స్‌ని సెట్ చేసుకుంది. తెలంగాణ సంజయ్ థియేటర్ దగ్గర విషాద ఘటన మీద తనని ఒకసారి హీరో నుంచి విలన్‌గా మార్చేసింది. అయితే ఈ సెన్సిటివ్ అంశం చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ పక్క 'అల్లు అర్జున్' వైపు తప్పులున్నాయని, ఇంకో పక్క తన సైడ్ కొంచెం పాజిటివ్ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల 'అల్లు అర్జున్' కామెంట్స్ మూలాన ఇది గూడా ఉండేది గూడా పోయేలా ఉంది. అయితే ఇది పక్కన పెడితే లేటెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి గూడా రంగంలో దిగి 'అల్లు అర్జున్' మీద డైరెక్ట్ కామెంట్స్ చేయడంతో, దానికి కౌంటర్‌గా బన్నీ ప్రెస్ మీట్ పెట్టడంతో పరిస్థితులు మరింత హీట్‌గా మారాయి. అలాగే 'అల్లు అర్జున్' కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న వాగ్విదాల్లో తన అభిమానులకు సైతం స్మూత్ వార్నింగ్ ఇచ్చి, దీంతో పాటు తన అభిమానుల ముసుగులో ఉన్న ఫేక్ ఐడీ యూజర్స్‌ని కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ హాట్ వాతావరణంలో 'అల్లు అర్జున్' ఇంటి మీద రాళ్ల దాడులు జరిగినటువంటి షాకింగ్ కామెంట్లున్నాయి. జూబ్లీ హిల్స్‌లో ఇంటి దగ్గరికి వచ్చినటువంటి కొందరు తన ఫెన్సింగ్ దాటి మరీ లోపలికెళ్ళే ప్రయత్నం చేశారు. అలాగే 'అల్లు అర్జున్' ఇంటి ముందున్నటువంటి మొక్కల కుండీలని బద్దలుగొట్టి నానాయాగి చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట రేవంత్ మరణానికి కారణం 'అల్లు అర్జునే' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రాళ్ల దాడికి పాల్పడిన వారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి జేఏసీ కమిటీకి చెందిన వారుగా వార్తలొస్తున్నాయి. 'అల్లు అర్జున్' ఇంటి మీద దాడి ఘటన సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కొందరు సినిమా ప్రముఖులు గూడా ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని తెలుపుతున్నారు. ఈ పరిణామాలతో వివాదం మరింత పెరిగేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి 'అల్లు అర్జున్' విషయంలో ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్తుంది, ఏంటి ఆగుతుందని. అయితే మనకున్న సమాచారం ఏంటంటే, ఈ అంశంలో 'అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారని తెలుస్తుంది. గతంలో గూడా మీకు పవన్ కళ్యాణ్ ఫేవర్ ఏం గాదు. ఎందుకంటే గతంలో గూడా పవన్ కళ్యాణ్‌కి ఆ 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' వైపు నుంచి, 'సి రెడ్డి' వైపు నుంచి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ నిలబడింది 'అల్లు అర్జునే.' 2019లో పిఠాపురంలో ప్రచారం గూడా చేసాడొచ్చి 'అల్లు అర్జున్'. చాలా మంది మర్చిపోయి ఉంటారు. 24 గుర్తుందేమో 'శిల్పా రవిచంద్రారెడ్డి' కాదు. తర్వాత అప్పట్లో గూడా సపోర్ట్ చేసాడు. ఆ తర్వాత తర్వాత ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చినాయేమో తప్పులేదు గానీ, మర్చిపోకూడదు గతాన్ని. సో, ఇదంతా గుర్తుపెట్టిన పవన్ కళ్యాణ్ 'అల్లు అర్జున్‌కి' సపోర్ట్‌గా రంగంలో దిగే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇది ఒక నిజంగా జరిగితే మాత్రం డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ అయినా, 'అల్లు అర్జున్' అయినా. సో, ఈ విషయంలో ఇందాక అడిగా ఐ సపోర్ట్ 'అల్లు అర్జున్' ఒక్క కామెంట్ ఎయండి. ఒక 1000 మంది ఎయండి. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో. 1000 వస్తాయో, 2000 వస్తాయో.